ఒక 9 o'clock అయింది సార్. ప్రారంభిస్తాను. థ్యాంక్ యూ. హరి ఆ గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 25/8/2025 సోమవారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు. హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథ రూపముగా వెలువరింపబడినది. ఆ గ్రంథమును మనం ఇప్పుడు అధ్యయనం చేసుకుంటున్నాం. ఆ కార్యక్రమమునకు అందరికీ స్వాగతం, అందరికీ నమస్కారం. మనం గోళ్ల గురించిన విషయాలు కూడా తెలుసుకున్నాం. చేయి ఆకారానికి సంబంధించిన విషయాలు, అరచేయి ఆకారం ఎట్లా ఉందో మొత్తం 16 రకాల్లో 6 రకాలు పూర్తి చేసుకుని 7వ రకంలోకి వస్తున్నాం. చేతిపై వెంట్రుకలు. మనం రోజు 24 గంటలు చేతిని ఉపయోగిస్తూనే ఉంటాం మనం, కానీ దాని వెంక మనం చూడట్లేదు. దాని వెంక చూస్తే మన జీవితమే మారిపోతుంది. అడ్వర్టైజ్మెంట్లో లాగా ఐడియా నెట్వర్క్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ జీవితమే మారిపోతుంది అన్నట్టుగా చెప్తుంటారు. అలాగా మన చేయి వెంక మనకి ఎంత సహాయం చేస్తుంది. దాని వెంక చూస్తే ఇంకా మనకి సహాయం చేసేది ఇదిగా ఉంటుంది. దీన్ని కొద్ది భాగమే ఉపయోగించుకుంటున్నాం మనం. ఇంకా ఎంతో ఉపయోగించుకోవడానికి ఉంది దాని ద్వారా. ఇప్పుడు చేయి వెనక్కి తిప్పి గోల్డ్ చేయి వెనక్కి తిప్పే ఉంచాము. గోల్డ్ గురించి చూసాము ఇప్పుడు దాకా. ఇప్పుడు హెయిర్ ఆన్ ద హ్యాండ్స్, చేతిపై వెంట్రుకలు. అంటే అరచేతిలో వెంట్రుకలు ఉండవు కదా, చేతి వెనుక భాగాన వెంట్రుకలు ఉంటాయి. ఒక్కోళ్ళకు ఉండకపోవచ్చు.
ఒక్కొక్కళ్ళకి దట్టంగా ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళకి కొద్దిగా ఉండవచ్చు. కానీ వెంట్రుకలు ఏం తెలియజేస్తాయి? రక్తంలో ఐరన్ శాతంను తెలియజేస్తుంది. ఇనుము ధాతువు మనిషికి కావలసిన శక్తిని సమకూరుస్తుంది. సామాన్యంగా జంతువులలో వాటి శరీరం రోమములతో నిండి ఉండడం గమనిస్తుంటాం. ఆ విధంగా మనిషికి కూడా ఒంటిపై, అరచేయి వెనుక భాగముపై వెంట్రుకలు ఎక్కువగా ఉన్నాయి అంటే కొంత పశుత్వమును, మోటుదనమును సూచిస్తాయి. శారీరక దారుఢ్యము ఎక్కువ, ఆలోచన తక్కువ, పని ఎక్కువ అన్నమాట. ఎక్కువ పని మీద ధ్యాస ఉంటుంది. అంటే ముద్దు పనులు చేయటానికి వీళ్ళు పనికొస్తారు అన్నట్టుగా. అలసట లేకుండా ఎంతసేపైనా పని చేయగలుగుతారు. తర్వాత కొంచెం మూర్ఖంగా, మోటుగా. వాళ్ళు ఏదనుకుంటే అదంతే. వాళ్ళకి నచ్చజెప్పడాలు ఏమీ ఉపయోగం లేదిక. కొంత పశుత్వమును, మోటుదనమును సూచిస్తాయి. శారీరక దారుఢ్యం ఎక్కువ. వైటాలిటీని సూచిస్తుంది. స్త్రీల చేతిపై సాధారణముగా ఉండదు. ఎందుకని మరి? వాళ్ళంత పశుత్వం ఉండదు గదా! మోటుదనం ఉండదు. కొంత నాగరికత అన్నట్టుగా కొంత సున్నితత్వం. మోటుదనంతో కాకుండా సున్నితత్వం ఉంటుంది. అందుకని వెంట్రుకలు అక్కడ ఆ చేయి వెనుక భాగాన లేకుండా ఉంటాయి. అట్లాగే ఆ చేతుల మీద గాని, భుజం మీద నుంచి ఈ మణికట్టు వరకు ఈ చేయంత ఈ మనకి ఇదంతా కూడా వెంట్రుకలు ఉన్న పరిస్థితి ఉంటుంది. అలాగే ఎద రొమ్ము మీద, అట్లాగే ఈ కాళ్ళకి సంబంధించి కాళ్ళు, చేతులు ఎక్కువగా వెంట్రుకలు ఉంటా ఉంటాయి. అదేంటంటే కొంత మూర్ఖతని సూచిస్తుంది. మోటుదనాన్ని, వైటాలిటీని కూడా సూచిస్తుంది. స్త్రీలకి మరి లేదు గదా! అందుకని వైటాలిటీ లేదా అంటే వాళ్ళు సున్నితత్వానికి సంబంధించి ఉన్నారు గాబట్టి. వైటాలిటీ యథావిధిగా ఉంటుంది. వాళ్ళ సున్నితత్వము, మోటుదనాన్ని తెలియజేసేటట్టుగా ఈ వెంట్రుకలు వాళ్ళ దగ్గర మనం గమనించాలి. వెంట్రుకలు లేవు గాబట్టి ఈళ్ళు వైటాలిటీ తక్కువ అంటానికి లేదు. కాపోతే వాళ్ళంత పని ఎక్కువ చేయలేకపోవచ్చు. వెంట్రుకలు ఉన్నవాళ్ళు అలసట లేకుండా ఎంత సమయమైనా చేస్తూ ఉంటారు. అంత సమయం వీళ్ళు చేయకపోవచ్చు. అలాగే మోటుదనం వాళ్ళకి, వీళ్ళకి సున్నితత్వము. ఒకవేళ స్త్రీల చేతిపై కూడా ఉంటే, పై చెప్పిన లక్షణములు అప్లై అవుతాయి. అంటే కొంచెం సున్నితత్వం నుంచి మోటుదనంలోకి వస్తున్నారనమాట. కొంచెం మూర్ఖత ఉంటుంది అన్నమాట. పురుష సంబంధమైన లక్షణములు ఎక్కువ ఉంటాయి. పురుషులకు లేకపోతే స్త్రీతత్వం ఎక్కువ. ఒక్కొక్కళ్ళకి అసలు వెంట్రుకలే ఉండవు. ఈ అరచేయి ఎలాగుందో, చెయ్యి వెనుక భాగం కూడా అలాగే ఉంటుంది. ఒక్క వెంట్రుక ఉండదు. ఏంటి అంటే స్త్రీతత్వం. ఆ సున్నితత్వం అనేది వాళ్ళలో ఉంటుంది. శారీరక దారుఢ్యము తగ్గుతుంది. ఇది పురుషులకి లేకపోతే. హెయిర్‌కు అవసరమైన ఇనుము ధాతువు శరీరంలో ఉన్న పరిమాణమును బట్టి హెయిర్ పెరుగుదల అంటే వెంట్రుకలు పెరుగుదలకి అవసరమేంటనమాట ఇనుము ధాతువు, ఐరన్. ఐరన్ అంటే బ్లడ్‌లో ఉన్న ఐరన్. ఆ ధాతువు శరీరంలో ఉన్న పరిమాణమును బట్టి హెయిర్ పెరుగుదల అంటే ఆ వెంట్రుకల యొక్క పెరుగుదల, రంగు ఉంటాయి. బ్లడ్‌లో ఐరన్ శాతం తగ్గే కొలది జుట్టు తెల్లబడడం జరుగుతుంది.
ఐరన్ శాతం ఎంత ఉంది అనే దాన్ని బట్టి వైటల్ ఫోర్స్ ఎంత ఉంది, దాన్ని బట్టి శారీరక దారుఢ్యమును గమనించవచ్చు. ఇట్లా ఒకదానికొకటి మనం అన్వయించుకోవాలి. ఒకదానికొకటి కాంబినేషన్‌గా ఆలోచించాలి. అంత ప్రశ్నలమయం ఇది. ప్రశ్నలు. ఆ 6 ప్రశ్నలని మనం సంధించాలి. 6 బాణాలు అన్నట్టుగా. ఇప్పుడు దేనికి ఏది ఆధారం? అట్లా వెనక్కి వెనక్కి వెళతాం. ఆ మూలం దగ్గరికి వెళ్లి మూలం దగ్గర ఆగుతాం. ఆ మూలం సరిచేయబడితే ఆటోమేటిక్‌గా మనకు ఎదురుగా ఉన్నది సరిచేయబడుతుంది. అంటే ఏదైనా గాని మనకు ఎదురుగా ఉన్నది ఒకదాని యొక్క ఫలితము. ఫలితాన్ని మనం ప్రతిబింబాన్ని మనం ఏమన్నా ఎగతాళి చేస్తామా? మనం అద్దం ముందు ఒకడు నిలబడి ఉన్నాడు. మనం మనకేమో అతను కనపట్లేదు. అద్దంలో ఉన్న ప్రతిబింబమే మనకు కనిపిస్తుంది. కానీ వాడిని ఏమన్నా గాని ఆ ప్రతిబింబానికి ఏం తెలుస్తుంది? ప్రతిబింబమే స్పందించదు కదా! కాబట్టి మనం మనకెదురుగా ఉన్నది ప్రతిబింబము. కాబట్టి బింబాన్ని మనం ఏదైనా గాని చేయాలి అంటే బింబము. ఇప్పుడు ఆ ప్రతిబింబం కొంచెం కోపంగా, పరుషంగా తిట్టినట్టు మాట్లాడుతుండొచ్చు. కానీ మాట్లాడుతుందెవరు? ఆ ప్రతిబింబానికి ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబానికి ఎదురుగా ఉండి నిలబడ్డవాడు. ఆ బింబము. వాడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకు ఎదురుగా ఉన్న దానికి స్పందించకుండా దీనికి కారణం ఏంటి? ఎవరు? ఎందుకు అట్లా చేస్తున్నారు? అని ఇట్లాగా మనం ప్రశ్నలతో మనం ఆలోచిస్తే అప్పుడు వాళ్ళ పట్ల మనకి సానుకూల దృక్పథం వచ్చేస్తుంది. అట్లాగా ఆలోచించకుండా మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రతిబింబంతోనే మనం వ్యవహారం నడుపుతున్నాం. అంటే ఈ ఎఫెక్ట్‌తోనే. మనకి ఏదైనా గాని మనకు ఎదురుగా ఉన్నదంతా ఎఫెక్ట్. ప్రతిబింబం. మనం బింబంతో వ్యవహారం చేయటం లేదు. బింబంతో వ్యవహారం చేస్తే ఇన్ని కోపతాపాదులు, ఇంత అపార్థాలు, ఇంత ఒకళ్ళ మధ్య ఒకళ్ళ ఘర్షణలు ఇవన్నీ ఆగిపోతాయి. వైట్ హెయిర్ ఉంది అంటే వైటాలిటీ తగ్గిపోతుంది అని తెలుసుకోవాలి. అంటే ఐరన్ తగ్గటమే కాక జుట్టు తెల్లబడడానికి ఇంకా చాలా కారణములున్నాయి. వాటిలో దిగులు, తరచుగా భయోద్వేగములకు లోను కావడం, తీవ్రమైన తలనొప్పి కొన్ని. మామూలుగా మనకి అరచేతిలో 3 రేఖలు ప్రధానమైనవి ఉంటాయి. లైఫ్ లైన్, హెడ్ లైన్, హార్ట్ లైన్ అని. వాటిల్లో ఈ తలకి సంబంధించింది గదా ఇది. తల మీద వెంట్రుకలంటే తలకి సంబంధించింది గాబట్టి అది హెడ్ లైన్. అంటే 3 రేఖల్లో మధ్య లైన్ అన్నమాట. మధ్య గీత. అరచేతిలో ఉన్న మధ్య గీతని హెడ్ లైన్ అంటాం. దాని మీద సన్నటి రేఖలు కట్ చేస్తుంటే తలనొప్పిని సూచిస్తుంది. ఇంకా మనం ఆ హెడ్ లైన్ దగ్గరకొచ్చినప్పుడు ఇంకా వివరంగా చెప్పుకుందాం. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం ఉంటే వీనస్ మౌంట్ పరిశీలించాలి. అంటే వీనస్ మౌంట్ ఎక్కడుంటుంది? ఈ బొటన వేలు దిగువన. హెడ్ లైన్‌ను సన్నటి రేఖలతో కట్ అవ్వడం ఉంటుంది. ఒక్కోసారి జుట్టు ఎరుపు రంగులో ఉండవచ్చు. ఐరన్ ధాతువు రక్తంలో అధికముగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆవేశం ఎక్కువ. ప్రతి విషయము పోట్లాటలకు దారి తీయవచ్చు. ఇంతకుముందు చెప్పిన రెడ్ కలర్‌కు సంబంధించిన క్వాలిటీస్ అప్లై అవుతాయి. ఇప్పుడు మనం 4 రంగులు చెప్పుకున్నాం. వైటు, పింకు, రెడ్, యెల్లో, రెడ్ ఇట్లా 4 రకాలు చెప్పుకున్నాం. అట్లా ఈ కలర్‌కి సంబంధించి మనం ఎక్కడైనా తారసపడుతుంటే ఆ లక్షణాలే. ఎక్కడున్నా అవే లక్షణాలు. అదే కలరు, ఆ కలర్‌కి సంబంధించిన లక్షణాలవి. యెల్లో కలర్ అంటే లివర్ ట్రబుల్. లివరు పైత్యరసాన్ని ఎక్కువగా రక్తంలోకి వదిలేస్తుంది.
దీనితో బ్లడ్ సర్క్యులేషన్ కు సంబంధించిన వివరములు, డిఫెక్ట్స్ ఏమిటో తెలుసుకున్నాం. అంటే మనకి ఏమేంటి వచ్చినాయి? డిఫెక్ట్ ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ తెల్ల జుట్టు అంటున్నాం కదా, తెల్ల జుట్టులోకి మారుతా ఉంది అంటే మనకి ఏమనిపిస్తుంది? వాస్తవంగా నల్ల రంగు అది జుట్టు, అది తెల్లబడుతుంది అని అనిపిస్తుంది. కానీ వాస్తవంగా జుట్టు యొక్క రంగేంటి? తెలుపు. తెల్ల రంగు అది. దానికి ఒరిజినల్ గా ఉండే రంగు తెలుపు. నలుపు ఎక్కడి నుంచి వచ్చింది? ఇగో ఇక్కడ. దానికి కావలసినటువంటి బలవర్ధకమైనటువంటివి మన ఆహారంలో నుంచి జీర్ణమై వాటికి అందివ్వటం ఒకటి. రెండోది బ్లడ్ లో ఉన్న ఐరన్ శాతం. ఇది ఆ నలుపు రంగును తీసుకొస్తుంది. ఈ నలుపు రంగు నుంచి తెలుపు రంగుకి మారుతుంది అంటే ఇది సరిగా అందటం లేదు. ఆ వెంట్రుకల యొక్క కుదుళ్ళలోకి దానికి కావలసిన ఆహారం, దానికి కావలసిన శక్తి అందటం లేదు. దాంతో ఆ నల్ల రంగు తెల్ల రంగుగా అంటే ఆ నల్ల రంగు వెళ్ళిపోతూ ఉంది. ఉన్న ఒరిజినల్ గా ఉన్నటువంటి తెల్ల రంగు బయటపడుతుంది. వైట్ కలర్ ఒరిజినల్. వైట్ కలర్ తోనే ఎవరైనా గాని ప్రపంచం మొత్తం. ఆ తర్వాత మిగతా రంగులు. అది దేశాలకి సంబంధించి కూడా మనకి రంగులు మారుతూ ఉంటాయి. అంటే వేడి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి నలుపు రంగు. ఈ శీతల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఆ నల్ల రంగు కాకుండా ఇంకా వేరే వేరే రంగులుగా ఉండటానికి అవకాశం. గోధుమ రంగు జుట్టు. ఇప్పుడు చూడండి మరి ఆఫ్రికా మరి ఉష్ణ దేశాలుగా ఉంటాయి అవి. వాళ్ళ జుట్టు ఉంగరాల జుట్టుగా నల్లగా ఉంటుంది. అట్లా కాబట్టి ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాం? దీనితో బ్లడ్ సర్క్యులేషన్ కి సంబంధించిన వివరములు, డిఫెక్ట్స్ ఏమిటో తెలుసుకున్నాం. డిఫెక్ట్ ఉంటే ఏం చేయాలి? దిగులు పడుతూ ఉండాలా? అంటే నాకు ఈ డిఫెక్ట్ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు బ్లడ్ లో ఐరన్ శాతం లేదంట అని ఇక దాన్నే ధ్యానం చేస్తూ, దాన్నే స్మరిస్తూ, దాన్నే మరలా అనుకుంటూ దిగులుగా ఉండడం. అట్లాగా ఉండటమా? అట్లా కాదు. లోటును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. లోటుంది, వచ్చేసిందది. దానికి మనం మనది కాబట్టి అది మనకొస్తుందది. ఏదైనా గాని మన దగ్గరకొచ్చిందంటే అది మనది కాబట్టి. మన ఇది ఈ 9కి ఈ అధ్యయన తరగతులు పెట్టుకున్నాం. హస్త సాముద్రిక తత్వశాస్త్ర అధ్యయన తరగతులు. మనం దానికి సంబంధించి మనం అనుకున్నాం కాబట్టి మనం దాంట్లో ఉంటున్నాం. మనం అనుకోకపోతే దాంట్లో ఉండటానికి అవకాశం లేదు. ఏదైనా గాని అట్లా మనం బయటికి తెలుసో లేకపోతే అంతర్లీనంగా మనకు తెలియకుండానే మన హృదయంలో ఆ భావన కదలొచ్చు. త అట్లా కదిలేటప్పటికల్లా దానికి సంబంధించింది ఎక్కడుందో దానికి ఆకర్షితులం అవుతాం. అక్కడికి వెళ్తూ ఉంటాం. అది జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? లోటును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ అనేటప్పటికల్లా హార్ట్ కండిషన్ కూడా దాంతో పాటు తెలుస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ కండిషన్లను తెలిపేవి కలర్ ఆఫ్ ద హ్యాండ్స్, నెయిల్స్, హెయిర్ ఆన్ ద హ్యాండ్. అందువల్ల వీటిని ఒక వరుసలో చెప్పడం జరిగింది. చేతి రంగు, అలాగే చేతి గోళ్ళు, అలాగే అరచేయి వెనుక ఉన్న చేతిపై వెంట్రుకలు. వీటితో మనకి బ్లడ్ సర్క్యులేషన్ కి సంబంధించినటువంటి వివరాలు
ఒక చోటగా వచ్చినట్టుగా అయిపోయింది. ఇక తర్వాత చేయి మొత్తం గురించి హ్యాండ్ యాజ్ ఎ హోల్. ఇలా అరచేతిని చాపమన్నప్పుడు ఈ మణికట్టు దగ్గర నుంచి వ్రేలి కొసల వరకు మొత్తం అలాగే చేతిని చాపండి. చాపాడు చెయ్యి. ముందు మన చేతిని చాపి ముందు మనం చూసుకుంటున్నాం కదా. ముందు ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? మనం ఈత నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈత నేర్చుకోవడం అంటే నువ్వు ఈత కొడుతుండు నేను చూస్తూ ఉంటానంటే అలా కాదు కదా. మనమే ఈత కొట్టాలి. మనమే నీళ్ళలోకి దిగాలి. ఇప్పుడు అట్లా మనం మన చేతిని పట్టుకున్నాం. మన చేతిని చూస్తూ ఇవన్నీ ఒక్కొక్కటి నోట్ చేసుకుంటూ ఉన్నాం. వెంట్రుకలు ఉన్నాయా? ఉన్నాయి. లేకపోతే లేవు. తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇప్పుడు అరచేయి మొత్తముగా హ్యాండ్ యాజ్ ఎ హోల్. ఇప్పటి వరకు చేతిలోని ఒక్కొక్క భాగమును పరిశీలిస్తూ వచ్చాము. ఇప్పుడు మొత్తం చేతిని ఒక యూనిట్ గా తీసుకుని పరిశీలిస్తే ఏం తెలుస్తుందో చూద్దాం. ఇలా చూసినందువల్ల మనకు తెలిసేది ఏమిటి? ప్రతిదీ ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించుకుంటూ వెళ్ళాలి. చేయి మొత్తం బ్యాలెన్స్ గా ఉందా, లేక ఒక భాగం ఎక్కువగా పెరిగి ఒక భాగం తక్కువగా ఉన్నదా తెలుస్తుంది. పరిశీలన కొరకు 2 చేతులు ముందుకు చాపిన పిదప వ్రేళ్లు చేతికి తగ్గ పొడవుగా ఉన్నాయా, లేక పొట్టిగా ఉన్నాయా, లేక పొడవు ఎక్కువగా ఉన్నాయా చూడాలి. ఒకదానికొకటి పొంతనగా. ఇప్పుడు 5 అడుగుల మనిషి, 5 అడుగుల మనిషికి తగ్గట్టుగా వేళ్ళు ఉండాలి. ఇప్పుడు 6 అడుగుల మనిషికి తగ్గట్టుగా ఎక్కువ పొడవు ఉంటే మళ్ళీ అది వేరే దాంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే అది వేరే ఇంకొక విషయాన్ని మనకి తెలియజేస్తుంది. 6 అడుగుల మనిషి ఉన్నాడు, వాడికి 5 అడుగుల మనిషి ఉన్నట్టుగా తక్కువ పొడవుతో ఉన్న వ్రేళ్ళు ఉంటే మరి దానికి ఇంకొక రకమైన ఇది చెప్పుకుంటూ ఉంటాం. అంటే వాడికి సంబంధించి అలాగుంటుంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనం? ఇవి ఒద్దికగా ఉన్నాయా లేదా పొందికగా, ఒకదానికొకటి మొత్తం శిరస్సు నుంచి పాదం దాకా ఆ మనిషి ఉన్నాడు. దానికి తగిన విధంగా ఈ అరచేయి కూడా ఉందా లేదా, అట్లా పొందికగా ఒద్దికగా ఉందా లేదా అనేది ఒకటి చూడటం. మనం విషయ పరిశీలన సౌలభ్యం కొరకు చేతిని 3 భాగములు చేయవలసి ఉంటుంది. చేయంతా ఒకటే అయినప్పటికీ అది ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది, ఒక్కొక్క భాగం. ఇప్పుడు ఇట్లా 3 భాగాలు మనం చేసుకోవాలి. మనకేం కావాలి? ఇప్పుడు మానసికంగా ఆలోచనాపూర్వకంగా ఉంటాడా, లేకపోతే ప్రయోజనానికి సంబంధించి ప్రాక్టికల్గా ఆచరణాత్మకంగా ఎమోషన్స్ కి గురి కాకుండా, మానసికంగా అనేటప్పుడు కల్లా ఎక్కువ ఎమోషన్స్ కి గురి అవ్వటం ఉంటుంది, భావోద్వేగాలు. ప్రతి చిన్నదానికి ఏడవటం, లేకపోతే ఆనంద పారవశ్యం అన్నట్టుగా కళ్ళంట నీళ్లు రావడం ఇట్లాగా. అదే ప్రాక్టికల్ అనేటప్పుడు కల్లా ఇటువంటి విషయాలు నో ఎమోషన్స్ ఏమాత్రం ఉండవు, ఉద్వేగాలు ఉండవు. ప్రాక్టికల్ ఆ అవసరాన్ని బట్టి ఆ పని చేయటం, ప్రయోజనాన్ని బట్టి ముందుకు కదలటం. ఎందుకు ఈ పని చేయడం? ఏం లేదండి, ఏదో వాళ్ళకి అవతల వాళ్ళకి ఏదన్నా బాగుందేమో అన్నట్టుగా అనేది. ఇప్పుడు మనకేమీ పెద్ద ప్రయోజనం లేదు ఇది అని అంటే ఇంకా దాన్ని చేయడం ప్రయోజనానికి తగ్గట్టుగా పనులు చేయటం ఉంటుంది. ప్రాక్టికల్, దాన్ని ప్రాక్టికల్ అంటాం. మనసు యొక్క ఉద్వేగాలు, మనసు ఆలోచనలు ఎక్కువ,
ఆలోచన పూర్వకంగా ఉండడం. తర్వాత ఈ ఈ దాన గుణం గాని, అంటే ఎమోషన్‌గా ఆలోచించటం, భావోద్వేగాలు. అదంతా ఒక ఇది. మనం మనుషుల్లో ఇవన్నీ చూస్తాం గదా మనం. భావోద్వేగాలు అంటే మనసుతో ఆలోచించటము అనేది ఒకటి. ప్రాక్టికల్‌గా ఉండడం అనేది ఒకటి. తర్వాత ఈ 2 గాకుండా పూర్తిగా భౌతిక స్థాయిలో ఉంటూ, స్థూలంగా. అంటే సమయానికి తిండి ఉంటే చాలు. పడుకోటానికి పరుపుంటే చాలు. స్త్రీ సుఖం ఉంటే సమయానికి ఉంటే చాలు. ఇట్లాగ మనం ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి అంతవరకే ఆలోచించటం. స్థూలంగా. పూర్తిగా బేసర్ వరల్డ్ అంటాం అది. ఫిజికల్ వరల్డ్. డెన్స్ ఫిజికల్ వరల్డ్ అన్నమాట. ఆ విధంగా ఉండటం. ఇట్లా ఈ 3 రకాల వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఈ ఉన్న వాళ్ళలో. మరి ఏది ఎట్లాగుందో ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు మనం అరచేతిని చూసినప్పుడు, ఇగో ఫలానాది వీళ్ళలో ఎక్కువుంది. దీన్ని బట్టి వీళ్ళు నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ చేయి ఆకారంలో ఉన్న మిగతా విషయాలు గాని, అట్లాగే హస్తరేఖలు గాని, గ్రహ శిఖర స్థానాలు గాని, ఇవన్నీ గూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ మానసిక స్థాయిలో పనిచేస్తున్నాయా? ప్రాక్టికల్‌గా, ఆచరణాత్మకంగా ప్రయోజనానికి తగ్గట్టుగా పనిచేస్తున్నాడా? లేకపోతే భౌతికంగా, స్థూలంగా దాని గురించి ఆ సుఖానుభూతి కోసం అన్నట్టుగా పనిచేస్తున్నాడా? ఈ 3 ఈ 3 విషయాలు మనకు తెలియకపోతే, అతని గురించి మనం అంచనా వేయటానికి సరిపోదు. అప్పుడు అతనికి కావాల్సిన సమస్యకి మనం పరిష్కారం చూపించలేం. అందుకని దీన్ని 3 భాగాలు చేసుకోవాలి. ఈ చేయి మొత్తాన్ని కలిపి. ఎట్లా జేయాలి? ఆ వ్రేళ్ళ యొక్క కొస ఉంది గదా! అక్కడ నుండి వ్రేళ్ళ మొదటి భాగం వరకు. అంటే ఈ అరచేత్తో ఎక్కడైతే జాయింట్ అవుతున్నాయో, ఈ అరచేతి నుంచి మొదలై కొసలుగా చివరగా ఆగిపోతుంది గదా వేలు. అంటే వ్రేళ్ళ మొదటి భాగం నుంచి, ఆ మూలం నుంచి వ్రేలి కొసల వరకు ఒక భాగం. దాన్ని మెంటల్ వరల్డ్‌గా మనం భావించుకోవటం. మానసిక ప్రపంచం అది. ఇక అక్కడి నుంచి ఈ బొటనవేలుకి సంబంధించిన బొటనవేలు ఆ పై భాగం ఇట్లాగా ఈ అరచేతిలో ఆ బొటనవేలు దగ్గర నుంచి ఎడమ వైపుగా ఒక అడ్డగీత గీయటం. అంటే మనం వ్రేళ్ళ మొదలు ఈ బొటన వ్రేలు యొక్క మొదలు నుంచి ఒక గీత, ఆ వ్రేళ్ళ దిగువ నుంచి ఒక గీత అడ్డంగా. ఈ అరచేయి మొత్తం గూడా అక్కడ ఒక విభాగం వస్తుంది. అది ప్రాక్టికల్. అది వాస్తవిక ప్రపంచం అన్నమాట. అంటే ఏదైనా అతను పనులు చేస్తున్నాడంటే వాస్తవిక దృక్పథంతో పనులు చేయటం ఉంటుంది. ఇక అక్కడి నుంచి మణికట్టు వరకు ఒక భాగం. అది భౌతిక ప్రపంచం. ఇట్లా 3 భాగాలుగా దీన్ని విభజించుకుని, దానికి తగ్గట్టుగా ఏది భాగం ఎట్లాగా ఉంది. ఎక్కువుంటే దాని 3 సమంగా ఉన్నాయి. బ్యాలెన్స్‌డ్‌గా. ఎట్లా ఎంత ఉండాలో అంతా ఉన్నాయి సమంగా. దాంతో బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాడు. సమంగా ఉంటాడు. ఉండవలసిన విధంగా వ్యవహరిస్తున్నాడు. అవసరమైతే మానసిక ప్రపంచం నుంచి ఆలోచించి పని చేస్తాడు. లేకపోతే వాస్త ఈ వాస్తవిక ప్రపంచం, ఈ ప్రాక్టికల్ వరల్డ్ నుంచి ఆచరణకి సంబంధించి, ప్రయోజనానికి సంబంధించి అక్కడి నుంచి చేస్తాడు. ఈ భౌతిక విషయాలకి సంబంధించి. ఈ మూడిటిని సమన్వయం చేసుకోగల శక్తి ఉంటుంది వాడికి. ఈ మూడిటిని సమన్వయం చేసుకుంటూ
ఈ మూడు కూడా కలిసి ఉంటుంది వాడు చేసే పనుల్లో. ఎట్లాగైతే ఈ మూడు సమంగా ఎలాగున్నాయో వాడికి ఆ మాదిరిగా. సరే, దీనికి సంబంధించి మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. రేపు శ్రీనివాసమూర్తి గారు వస్తే ఆ బొమ్మ కూడా చూద్దాం. ఓకే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి అంటే అక్కడ తాపేయాలి. ఆ రెండు అక్షరాలతో కూడుకున్న పదం అది, అంతే. మనం ఈ శుభలేఖల్లో వాటిల్లో ఏం చేస్తారు, స్వస్తి శ్రీ అని కలిపేస్తారు. స్వస్తి వరకు ఒక పదం, శ్రీ అని ఆ సంవత్సరం పేరు వస్తుంది కదా, శ్రీ విశ్వావసునామ సంవత్సరం అన్నట్టుగా. అది ఆ శ్రీ అన్నది దానికి వెళుతుంది. కానీ వీళ్ళు తెలియక స్వస్తి శ్రీ అని ఫుల్ స్టాప్ పెడతారు. స్వస్తి దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలన్నమాట. స్వస్తి అంటే స్వ అస్తి. అస్తి అంటే ఉండుట. ఎవరు ఉండుట? స్వ. ఉండుట అని ఎలా తెలిసింది? నేను వేరుగా ఉన్నాను కాబట్టి. అంటే నేను ఉండుట. స్వస్తి, నేను ఉన్నాను. పదాలు ఇస్తారు. వాసుదేవ. వాసుదేవ. వాసుదేవ.